పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో 100 రోజుల పరిపాలన పూర్తి చేసుకున్న ప్రభుత్వం అన్ని విధాలుగా ఫెయిల్ అయింది. ప్రజలు చేదరించుకుంటున్నారని, దాన్ని డైవర్స్ చేయడానికి చంద్రబాబు చూస్తున్నాడని అన్నారు. సాక్షాత్తు కలియుగ దైవం ఆ వెంకటేశ్వర స్వామిని తన రాజకీయం కోసం వాడుకోవడం చంద్రబాబు కుటిల బుద్ధి బయటపడుతున్నట్టు ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలో జరిగిన విషయాన్ని ముందే ప్లాన్ చేసుకుని లడ్డు కలుషితమైందని చెప్పడం దారుణమని అన్నారు. తమ మనిషి ఈవో శ్యామలరావు ఏమీ లేదని చెప్తుంటే చంద్రబాబు అందులో యానిమల్ ఫ్యాట్ ఉందని హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆరోపణలు చేస్తున్నారు. మీ అధికారంలో జరిగిన దాన్ని గత ప్రభుత్వానికి కలపడం ఎంత దారుణమని అన్నారు. రాష్ట్ర ప్రజలు అంతా గమనిస్తున్నారని అన్నారు. ప్రజలు తమ ప్రభుత్వంపై చేదరించుకోకూడదని, దాన్ని డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. హిందువులు ఎవరూ కూడా ఈ చంద్రబాబు చెప్పే అబద్ధాలు నమ్మొద్దని కోరుతున్నామని అన్నారు. నెయ్యి సరఫరా ఇవి తెలుగుదేశం వచ్చిన తర్వాతే ఫస్ట్ టైం కన్సైన్మెంట్ నెయ్యి వచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. ఆ నెయ్యిలో వీళ్ళు ముందే ప్లాన్ చేసుకుని ఫీడ్ ఫ్యాబ్రికేటెడ్ అంటే ముందు ఏదొక పథకం తయారు చేసుకుని నెయ్యిలో కల్తీ జరిగింది అని కోట్లాది మంది, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందూ భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా కుట్రకి జరగడం జరిగింది. సాధారణంగా మార్కెట్లో నెయ్యి ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకుంటున్న గ్లోబల్ టెండర్ల ద్వారా టెండర్లు ఆహ్వానించి టెండర్ ఫైనల్ చేసిన నెయ్యి రేటుకి వ్యత్యాసం అన్నమాట వస్తున్నాయి. ఇవాళ ఆ వ్యత్యాసాన్ని ఈయన సొంతంగా డైరీ ఉండి ఎంత తప్పుగా ఎలా ఇచ్చేస్తాననుకున్నాడో ఏంటన్నది దీన్ని ఒక రాజకీయ అంశంగా ఉపయోగించుకోవడం కోసం తను ఇష్టం వచ్చినట్టుగా, ఎందుకంటే జూలై 17వ తారీఖున ఏఆర్ డైరీకి సంబంధించిన నెయ్యి వచ్చినప్పుడు దాంట్లో శాంపుల్స్ తీసి ఆ దేవస్థానం అధీనంలో ఉన్న టెస్టింగ్కి సంబంధించిన అధికారులు 3 శాంపుల్ తీస్తే దాంట్లో తేడా వచ్చని చెప్పినప్పుడు అది ఎన్డీడీపీకి కూడా శాంపుల్ టెస్టింగ్ పంపించడం జరిగింది. ఆ టెస్టింగ్ రిపోర్టు జూలై 22వ తారీఖు వచ్చాయి. ఆ 22వ తారీఖు వచ్చినప్పుడు అక్కడున్న ఈవో శ్యామలరావు గారు దీంట్లో వెజిటబుల్ ఆయిల్ కలిసినట్టుగా కొంత రిపోర్ట్ వస్తుంది, దీంట్లో ఎక్కడ యానిమల్ ఫ్యాట్ కలిసినట్టుగా ఎక్కడ మాకు మా పారామీటర్స్ ఎక్కడా లేదు అని చెప్పిన తర్వాత ఆ తేడా ఉన్న 3 ట్యాంకర్స్ని కూడా సరెండర్ చేసి వెనక్కి పంపించేసాం, కంపెనీకి పంపించేసామని ఆయన చెప్తుంటే ముఖ్యమంత్రి దాన్ని తిప్పి దానికి కావాల్సినట్టుగా అనుగుణంగా మార్చేసుకున్నట్టుగా దాంట్లో